తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక గ్రామంలో వింత పురుగులు నర్సరీ కూలీలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. స్థానికులు యాసిడ్ పురుగుగా పిలుస్తున్న ఈ పురుగు ఒంటిపై పాకిన చోట తీవ్ర మంటతో పాటు పెద్ద పెద్ద దద్దుర్లు ఏర్పడుతున్నాయని బాధితులు చెబుతూ ఉన్నారు. గత 2 నెలలుగా కనిపిస్తున్న ఈ పురుగులు ఇటీవల భారీ సంఖ్యలో వ్యాప్తి చెందడంతో నర్సరీలో పనిచేసే కూలీలు పనికి వెళ్లేందుకు భయపడుతూ ఉన్నారు. ఈ పురుగులను అరికట్టేందుకు ప్రభుత్వం సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకుని కూలీలు రైతులను రక్షించాలని కోరుతున్నారు. ఈ చేరులోంచి పనిలోకి వచ్చి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఆటోల మీద మోటార్ సైకిల్ మీద ఇక్కడ ఉపాధి కోసం పని కోసం ఇక్కడ పరుగు పనుల మీద వచ్చి పొద్దున్న చీకటితో 4 గంటలకు వచ్చి పొద్దున్న మళ్ళీ మధ్యాహ్నం దాకా లేదా సాయంత్రం దాకా చేసే వాళ్ళు ఉంటారండి. 2 బ్యాచ్ల కింద. ఈ బ్యాచ్ల కింద చేసే వాళ్ళకి ఏంటంటే ఇది కొలుపు తీయడానికి మొక్కల్లో దూరం నీరు పోయడం ఇవన్నీ చేస్తుంటే ఈ పురుగు అనేది ఎప్పుడు ఈ మధ్యలో బాగా ఎక్కువైపోయిందండి. ఇది నిన్న కాక మొన్న మా అన్నయ్యని కూడా పుట్టిందండి. ఇది పురుగు ఇక్కడ భుజం దగ్గర ఆడి గమ్మున ఇలా నలపగానే మొత్తం ఇక్కడ కుక్క వచ్చేసి చాలా స్ప్రెడ్ అయిపోవడం వెళ్ళదాకాను యాసిడ్ డోస్ కాల్ చేసినట్టు ఇంత బొబ్బ కింద వచ్చేసిందండి. ఇది ఈ పురుగు అనేది అరికట్టడానికి బాగా ఎక్కువైపోయి కూలోళ్ళు అందరూ చాలా బాధలు పడుతున్నారండి. దీనివల్ల గవర్నమెంట్ ఏమన్నా సహకరించి ఈ పురుగుకి ముందు కనిపెట్టి ఇది నర్సరీ వాళ్ళకి అందజేస్తారని మరీ కోరుకుంటున్నామండి.